పశ్చిమ గోదావరి జిల్లా ఎన్ఆర్పి అగ్రహారంలో శ్రావణ గురువారాలు మహంకాళి అమ్మవారి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మునుకోలు సింహాచలం బురుడి వాసుదేవ గలబల్లి ధనుంజయ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా శ్రావణ మాసంలో 3వ గురువారం కుల మతాలకు పార్టీలకు అతీతంగా గ్రామం అంతా ఏకమై గరగలు నృత్యాలు చిన్నపిల్లల కోలాటాల నడుమ అంగరంగ వైభవంగా అమ్మవారి వద్దకు చేరుకుని అక్కడ ముత్తైదువులచే ఎంతో పవిత్రంగా అమ్మవారికి తీసుకువచ్చిన ముర్రుట నైవేద్యం అప్పగించడం జరిగిందని అన్నారు. ఈ గ్రామంలో ఏ పండగైనా ఆదర్శవంతంగా జరుపుకుంటామని వారు తెలిపారు.
అగ్రహారం బీసీ కాలనీ 1988 ఏర్పడింది. అప్పటి నుంచి గ్రామంలో 500 కుటుంబాలు ఐకమత్యంగా ఈ వారోత్సవాలను జరుపుకుంటున్నారు. శ్రావణ లక్షవారాలు ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ శ్రావణ శుక్రవారాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కలిసిమెలిసి చేసుకున్నటువంటి సంబరంగా జరుపుకుంది. ఈ సందర్భంగా అన్ని కుటుంబాలు బంధువులు పిలుచుకొని సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇది ఇతర ప్రాంతాలకి, ఇతర గ్రామాలకు కూడా స్ఫూర్తిగా ఇక్కడ అభివృద్ధి కమిటీ ఒక ఏర్పడి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కోసం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ ఆనందిస్తున్నారు. ఇది స్ఫూర్తిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. బీసీ కాలనీ మరి ఏర్పడ్డప్పటి నుంచి ఇంచుమించు సుమారు 40 సంవత్సరాలు అయింది బీసీ కాలనీ ఏర్పడి. అప్పటి నుంచి మా పెద్దలు ఈ శ్రావణ లక్షవారాన్ని, ఈ శ్రావణ మాసంలో ఈ కార్తీక లక్షవారాన్ని మనం ఇక్కడ జరుపుతా ఉన్నాం. అదే సాంప్రదాయాన్ని వరవడిగా మేము దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూ మరి గ్రామంలో వర్షాలు పడి మరి పంటలు సుభిక్షంగా ఉండాలని, అలాగే అన్ని కుటుంబాలు కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే ఆ గ్రామ దేవత చల్లని చూపులు మా బీసీ కాలనీపై ఉండాలని ఈ శ్రావణ లక్షవారాల జాతరని ఘనంగా చేస్తున్నాం. ఆవిడ భవిష్యత్తులో కూడా మమ్మల్ని శుభ్రంగా చూడాలని కోరుకుంటున్నాం. శ్రావణ మాస లక్షవారాల్లో సందర్భంగా గ్రామ ప్రజలందరకు శుభాకాంక్షలు. అలాగే మా బీసీ కాలనీ ఏర్పడిన కాడి నుంచి ప్రతి ఏటా జరుగుతున్న ఈ శ్రావణ మాస కార్యక్రమానికి మా అందరిని ఆరోగ్యంతో ఇచ్చినటువంటి మాంకలమ్మ తల్లికి మాకు శుభాకాంక్షలు. అలాగే అన్ని వర్గాలు కూడా మా బీసీ కాలనీ నుంచి ఏర్పడిన అన్ని వర్గాలు కూడా ఐక్యతో చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి అమ్మవారు అన్ని వేళ మాకు సహకరిస్తున్నందుకు ఆరోగ్యం ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాం.